మన నాయకులు మన కళ్ల ముందే మన భాషలోనే కృత్రిమ మేధ ప్రాంతీయ భాషల్లో ఎన్నికల ప్రచారాలు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్టీ రామారావు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గతంలో మాదిరి జాతీయ స్థాయిలో ఫ్రంట్కు నేతృత్వం వహించి హిందీలో ప్రసంగాలు చేస్తే, అదేవిధంగా దివంగత ప్రధాని నుంచి నేటి ప్రధాని నరేంద్ర మోడీ వరకు ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో మనకు అర్థమయ్యే తెలుగు భాషలో ప్రచారం నిర్వహిస్తే ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ ఊహాతీతంగా అనిపించవచ్చు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో దీనిని సాధ్యం చేయవచ్చు. రానున్న ఎన్నికల ప్రచారాలలో కృత్రిమ మేధను వినియోగించుకుని అద్భుతాలు సృష్టించేందుకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అత్యంత అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంలో జాతీయ స్థాయిలో బీజేపీ, ప్రాంతీయ స్థాయిలో తెలుగుదేశం పార్టీలు ముందు వరుసలో ఉంటాయి. రానున్న ఎన్నికల్లో సైతం ఆయా పార్టీలు వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ హిందీ ప్రసంగాలను ప్రాంతీయ భాషలలోకి అనువదించి ప్రసారం అయ్యే విధంగా కృత్రిమ మేధను వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. ఈ తరహా ప్రయోగం ఇంతకుముందు సైతం జరిగింది. తమిళనాడులో దివంగత జయలలిత మాటలతో ప్రసంగాన్ని కృత్రిమ మేధ ద్వారా ప్రసారం చేయడం జరిగింది. జయలలిత ప్రత్యక్షంగా తమతో మాట్లాడుతున్న విధంగానే ఉండడంతో ప్రజలంతా ఆశ్చర్యపోయారు. తాజా ఎన్నికలలో ఈ తరహా ప్రయోగాన్ని వివిధ రాజకీయ పార్టీలు విస్తృత స్థాయిలో వినియోగించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ హిందీ ప్రసంగాలను 8 ప్రాంతీయ భాషలలో అనువదించి ప్రసారం చేయాలని భావిస్తున్నారు. ప్రాంతీయ భాషలతో సంభాషిస్తే అక్కడి ప్రజలతో మరింతగా అనుసంధానం కావచ్చనేది బీజేపీ యోచనగా ఉంది. ఎన్నికల సమయంలో ప్రధాని భద్రతా కారణాలు లేదా సమయాభావం కారణంగా అన్ని చోట్లకు వెళ్లి ప్రచారం నిర్వహించేందుకు అవకాశం ఉండదు. తాజాగా కృత్రిమ మేధ వినియోగంతో ఆ అడ్డంకిని కాస్త అధిగమించవచ్చు. ఏకకాలంలో వివిధ ప్రదేశాలలో ప్రధాని ప్రసంగించేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేగాక మారుమూల ప్రాంతాలకు సైతం ప్రధాని సందేశాన్ని చేరవేసేందుకు ఆస్కారం ఏర్పడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రధాని ప్రసంగాలను అనువాదకులు సక్రమంగా చేస్తున్నారా లేదా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అంతేగాక ఒక్కోమారు ప్రధాని ప్రసంగంలోని భావజాలాన్ని యథావిధిగా తర్జుమా చేసి ప్రజలకు అందించడం క్లిష్టంగా మారుతుంది. కృత్రిమ మేధ పరిజ్ఞానంతో అటువంటి వాటికి చెక్ పెట్టవచ్చు. దేశవ్యాప్తంగా 400 స్థానాలు గెలుపొందాలనే లక్ష్యంతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ దేశంలోని ప్రతి పల్లెకు తన సందేశాన్ని చేరవేసే విధంగా ప్రణాళిక రచిస్తోంది. ప్రధానంగా దక్షిణాదిన తెలుగు, తమిళ, మలయాళీ భాషలతో పాటు మరాఠీ, ఒరియా, బెంగాలీ భాషలలో ప్రధాని ప్రసంగాలు ప్రజలకు వినిపించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో బీజేపీ ప్రాబల్యం అంత ఎక్కువగా లేని రాష్ట్రాలు, ప్రాంతాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ వినూత్న ప్రయోగానికి ముందుగా దక్షిణాది నుంచి శ్రీకారం చుట్టనున్నారు. ఒరిజినల్ ప్రసంగంలోని భావం, వాస్తవికతకు భంగం వాటిల్లకుండా వివిధ భాషలలో తర్జుమా చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలలో హిందుత్వ భావజాలం తదితర అంశాలను ప్రతి ఒక్కరికి చేరే విధంగా బీజేపీ సాంకేతిక విభాగం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ప్రధాని ప్రసంగాన్ని తొలిమారుగా వారణాసిలో ప్రయోగాత్మకంగా తమిళంలోకి అనువదించి చూశారు. వారణాసిలో జరిగిన కాశీ తమిళ్ సంగమం కార్యక్రమంలో ప్రధాని ప్రసంగం యావత్తు తమిళంలో సాగే విధంగా కృత్రిమ మేధను అన్వయింపజేశారు. ఆ ప్రయోగం విజయవంతం అయి తమిళుల నుంచి విశేష స్పందన లభించింది. దీనిని మరింత విస్తృత స్థాయిలో అమలుపరిచిన పక్షంలో భాషాపరమైన అంతరాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ప్రధాని ప్రసంగాలను 8 భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. టెక్నాలజీని వాడుకోవడంలో బీజేపీ ఎప్పుడూ అగ్రగామిగానే ఉంటుంది. దీనిలో బీజేపీ ఐటీ సెల్ కీలక పాత్ర పోషిస్తుంది. 2014 ఎన్నికల నుంచి బీజేపీ ఐటీ సెల్ మోదీ చరిష్మాను ప్రజల్లోకి పంపడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బీజేపీ సందేశాలు ప్రతి ఓటరును చేరువయ్యేలా ఈ సెల్ పనిచేస్తుంది. పార్టీ డేటాబేసులను రూపొందించడానికి, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎన్నుకోవడానికి నమో అనే ఒక యాప్ని రూపొందించడం జరిగింది. డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ క్యాంపెయిన్ కింద పార్టీ కోసం విరాళాలు సేకరించేందుకు కూడా ఈ యాప్ను ఉపయోగిస్తోంది. జాతీయ నేతల ప్రసంగాలను తమ భాషలలో వినడం ద్వారా జనం ఎంతో స్థానికతను సంతరించుకుంటారని, దీనివల్ల నేతలకు, ప్రజలకు మధ్య దూరం చెరిగిపోతుందని పలువురు భాషా పరిజ్ఞాన ఎంపీలు, ఇతర నేతలు స్పందించారు. ప్రత్యేకించి కేరళ, తమిళనాడు, పంజాబ్లలో ప్రధాని ప్రసంగాలను అక్కడి భాషలలోనే ప్రసారం చేసేలా చూడాలని బీజేపీ వర్గాలు బలంగా సంకల్పించాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో తెలుగును పక్కా యాసల్లో ఉండేలా చేయాలని కూడా అనుకుంటున్నారు. ఈ విధంగా మరింత స్థానికతను, ఇందులో జాతీయవాదాన్ని దట్టించాలని, తాము కోరుకుంటున్న ఓట్ల సీట్ల పండుగను మరింతగా పండించుకోవాలని బీజేపీ భావిస్తోంది.